హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం లేదు, నాకు ఈరోజు టిఫిన్కి ఏమీ లేదనమాట. ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే చవను పులగం అన్నం అంటారు కదా, దాన్ని నెయ్యి వేసి పోపు పెట్టి తింటే బాగుంటుంది కదా అని చెప్పేసి ఆలోచన వచ్చి పొద్దున్నే ఏం చేశానంటే, ఇవ్వండి పెసరపప్పు 1 కప్పు, బియ్యం కూడా 1 కప్పు, దానికి 4 కప్పులు నీళ్లు పోసి ఉడకబెట్టా అనమాట ఇన్స్టెంట్ పాట్లో. దీన్ని ఇప్పుడు నేను పోపేసి తినొచ్చు అన్నట్లు అనుకున్నాను. దీంట్లో ఏంటంటే తాలింపు గింజలు, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఇది అల్లం, మిరియాలు, ఎండుమిరపకాయలు అనమాట. ఇంకా దీన్ని పోపు పెట్టుకోవడం అనమాట. బాగుంటుంది, కిచిడీ టైప్లో చాలా బాగుంటుంది. ఇగో ఎండుమిరపకాయలు వేసాను, నెయ్యి అనమాట, అది ఏమీ లేదు, ఉత్త నెయ్యి, అసలు నూనె కూడా ఏమీ వేయలేదన్నమాట. వేసాను, హెల్తీ ఫుడ్ అనమాట, ఇది చాలా మంచి హెల్తీ ఫుడ్. ఇంకో తర్వాత పచ్చిమిరపకాయలు కాదు, కరివేపాకు, తర్వాత పచ్చిమిరపకాయలు వేసి అల్లం, మిరియాలు, జీలకర్ర, ఇవి మిరియాలు, ఇవన్నీ వేసేసి అన్నం అయితే పట్టు కుచ్చులాగుందనమాట, మెత్తగా ఎంత మృదువుగా ఉందో అనమాట, అంటే మంచిగా ఉడికింది. దీన్ని ఇప్పుడు ఈ అన్నంలో నేను ఉప్పేసి ఉడకబెట్టా అనమాట. దీన్ని తాలింపు పెట్టేసి ఇది చాలా బాగుంటుంది అన్నమాట. అసలు నోట్లో వేసుకుంటే కరిగిపోద్ది. ఉప్పు వేసాను, అన్నీ వేసాను. ఇక ఎట్లా అంటే పొంగలు కాదు, కిచిడీ కాదనమాట, అలా మెత్తగా నోట్లో వేసుకుంటే కరిగిపోయే విధంగా. అదిగాక నాకు జలుబు చేసింది, కొంచెం గొంతు కరకరలాడుతుంది అనమాట. ఇంకా అందుకని నేను ఇది చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇక చూడండి ఎట్లుందో, చాలా బాగుంటుంది అనమాట. నెయ్యి వేసి ఇట్లా తాలింపు పెట్టా అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు కూడా నచ్చితే ఎప్పుడన్నా టిఫిన్ లేనప్పుడు ఇలా చేసుకోండి, మంచి హెల్తీ ఫుడ్ ఇది.